గొప్ప కళాకారులు వాళ్ళు. పొడపత్ర పుళ్ళు, జంగాలు, పిచ్చుకుంట్లు రకరకాల పేర్లు పెడతారే, కానీ వాళ్ళు మూలాధార వంశ చరిత్ర కులపురాణం లేకుండా వాళ్ళు ఎక్కడ లేకుండా సేదదీరా చెరువు కట్టున్నది, నీడ కోసం సింత చెట్టున్నది, జోలనూపే గాలి పిట్టున్నది, గుర్తులేని గుడ్డి నిధులున్నది, గ్రామాలు గ్రామాలు తిరుగుకుంటా వాళ్ళు ఏడ తల ఉంటే పడుకున్నది. ఈ కళారంగాలు తెలంగాణ రాకముందు సినిమా ప్రాంతాన్ని వలసవాదం ఆక్రమించినది. కళలను వాళ్ళు ఆక్రమించినారు వాళ్ళని. కానీ వాళ్ళ ఏవైతే సినిమా రంగంలో వాళ్ళు వస్తే ఆ సంచార జాతుల్లో నుంచి మేటి కళాకారులను విధిగా సినిమాలలో వాళ్ళను పాత్రలు కానీ సంగీతం కానీ వాళ్ళ బాణి వాడుకున్నా, వాళ్ళ నటన వాడుకున్నా, లేకుంటే వాళ్ళ కోసం కొన్ని పాత్రలు ఒక చట్టమే చేయాలి. లేకుంటే ఊరికే వాళ్ళను మనకు రాజ్యం మనమే వచ్చి నిలిచి వాళ్ళకున్న కళ గొప్పది, దాన్ని తక్కువ చేయటం కాదు. వాళ్ళు అది వదులుకోవాలి. వాళ్ళు మీరు దాన్ని వదిలి ఆదివాసీ సెంచులను మీరు మీ జీవితాన్ని వదులుకొని మీ ఇండ్లు వదులుకోండి, మా దగ్గర రండి. మీ గుడిసెల గురించి చేస్తాం, మీ ఇక్కడ యురేనియం తీసుకుపోతాం, మీ డైమండ్ తీసుకుపోతాం, సెంచుల మీద వాళ్ళు దాడి చేస్తారు. ఇక్కడ వచ్చి వీళ్ళ కళాకారులు మీ కళలన్నీ పిచ్చి కనుక మీరు రేపు వచ్చి మీరు అన్నీ వదులుకొని మీరు మామూలుగా మీకు చింత రిజర్వేషన్ ఇస్తాం. వాళ్ళ కోసం ప్రత్యేకంగా అకాడమిక్స్ తెలుగు విశ్వవిద్యాలయం కానీ ఇంకొక కొంత జరిగింది. కానీ సీరియస్గా వాళ్ళే విజిటింగ్ ప్రొఫెసర్లు పెట్టాలి వాళ్ళను.